8వ అధ్యాయం 26వ సర్గ. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిపించమని శ్రీరాముడిని వేడుకున్న హనుమంతుడు. తడిబట్టలతో దుఃఖభారంతో బాధపడుతున్న సుగ్రీవుడిని మంత్రులంతా సేవించారు. వీరంతా కలిసి రామచంద్రమూర్తిని సేవిస్తుంటే ఆయన మున్నులతో సేవించబడే బ్రహ్మలాగా వెలిగాడు. ఇలా అందరూ కూర్చున్న తర్వాత హనుమంతుడు రామచంద్రమూర్తితో, రఘుకుల దీపక, నీ దయవల్ల ఈ వానర శ్రేష్ఠుడు సుగ్రీవుడు దుఃఖం వదిలి తనకు ఏ విధంగానైనా సాధ్యపడిన ప్రభుత్వాన్ని సంపాదించగలిగాడు. దేవా, నువ్వు సమ్మతిస్తే సుగ్రీవుడు కిష్కింధ చేరి దివ్య ఔషధులతో పవిత్ర స్నానం చేసి వానరులతో మిగిలిన పట్టాభిషేక కార్యక్రమం జరిపిస్తాడు. మీరు కిష్కింధకు వస్తే మిమ్మల్ని సుగ్రీవుడు విలువైన రత్నాలతో సుగంధ పూలతో భక్తితో పూజిస్తాడు. అదే గుహ, దూరం లేదు, పోదాం రండి. ఆయనకు పట్టాభిషేకం చేసి ఈ వానర సమూహాల కన్నీటికి సంతోషం కలిగించు అన్నాడు. జవాబుగా రామచంద్రమూర్తి ఆంజనేయుడితో ఇలా అన్నాడు. ఆంజనేయ, తండ్రి ఆజ్ఞ కారణాన నేను 14 ఏళ్లు పూర్తయ్యేదాకా పట్టణంలోకి కానీ పల్లెలోకి కానీ ప్రవేశించకూడదు. కాబట్టి నేను కిష్కింధకు రాకూడదు. సుగ్రీవుడు ఊరికి చేరి సుఖంగా పట్టాభిషిక్తుడై శాస్త్ర విధి తప్పకుండా వానర రాజ్యాన్ని పాలించాలి. ఇలా అని సుగ్రీవుడితో, ఈ అంగదుడిని యువరాజుగా పట్టాభిషేకం చేయి. బలంలో నీతో సమానుడు, మీ అన్నకు పెద్ద కొడుకు. ఏ విధంగా బలం చేత గాని బంధుత్వం చేత గాని చూసినా ఇతడికి యవ్వరాజ్యం ఇవ్వడం సబబే. నిన్ను కిష్కింధకు పోయి పట్టాభిషేకం చేసుకోమంటే నా పని మరిచానని కాదు. దానికి సమయం ఇది కాదు. వానాకాలంలో మొదటిది శ్రావణ మాసం. అది మొదలు 4 నెలలు వర్షాకాలం అంటారు. ఈ 4 నెలలు దండయాత్రకు పనికిరావు. కాబట్టి నీ ఊరికి పో. నేను లక్ష్మణుడు ఈ గుహలో ఉంటాం. ఇక్కడ గాలి రమ్యంగా ఉంది, విశాలంగా ఉంది. కొలనుల్లో కమలాలు కలువలు ఉన్నాయి. కార్తీక మాసం రాగానే రావణ వధకు కావలసిన ప్రయత్నాలు, వానరసేనను పోగు చేయడం జరగాలి. నువ్విప్పుడు ఊరికి పోయి నీ స్నేహితులు సంతోషించే విధంగా రాజువై సుఖపడు. రామచంద్రమూర్తి పొమ్మండం అంటే పట్టాభిషేకానికి సంకేతం ఇచ్చినట్లే అని సుగ్రీవుడు భావించాడు. రామచంద్రమూర్తి ఆజ్ఞ ఇవ్వగానే సుగ్రీవుడు కిష్కింధకు పోయాడు. అక్కడ ఆయనకు వానర గుంపులు పౌరులు సాష్టాంగ నమస్కారం చేశారు. వారిని మర్యాదగా లేవనెత్తాడు సుగ్రీవుడు. ఆ తర్వాత తన అన్న అంతఃపురానికి పోయి దుఃఖపడుతున్న తారను సమాధానపరిచాడు. బయటకొచ్చిన ఆయన్ను వానరులు దేవతలలాగా అభిషేకించగా సుగ్రీవుడు దివ్య తేజస్సుతో ప్రకాశించాడు. బంగారు పూలతో చేసిన తెల్లటి గొడుగు, బంగారు కాడల చామరాలు, నవరత్నాలు, అన్ని ఔషధులు, పాలుగారుతున్న చెట్ల చిగుళ్ళు, పూలు, నవధాన్యాలు, తెల్లటి వస్త్రాలు, తెల్లటి గంధం, మంచి వాసన గల మెట్టపూలు, నీళ్లలో పుట్టిన పూలు, అగరు, చందనం, అక్షతలు, కాంచనం, పులితోలు, నేయి, అడవి పందితోలు, చెప్పులు, గసగసలు, మేగడ, పెరుగు, తేనెలతో సహా మనిషిల, గోరోజనం, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు తీసుకుని 16 మంది పెళ్లిగాని పడుచులు సంతోషంతో వచ్చారు. అప్పుడు భక్ష్యాలతో, మణులతో, వస్త్రాలతో బ్రాహ్మణులను తృప్తిపరిచారు. తదుపరి శాస్త్రంలో చెప్పిన విధంగా దర్భలపరిచిన భూమి మీద అగ్నిని నిలిపారు. పవిత్ర మంత్రాలతో హోమాలు చేయించి మంత్రాలు తెలిపిన వారు చిత్రమాల్యాలతో ప్రకాశించే మేడలో మనోహరమైన బంగారు పీఠ మీద తూర్పు ముఖంగా సుగ్రీవుడిని నిలబెట్టారు. అనేక నదుల నుండి, ఉపనదుల నుండి, సముద్రం నుండి జలాలను తెచ్చి బంగారు కుండలో పోసి బంగారు పాత్రలను ఎద్దు కొమ్ములతో ఆ నీళ్లతో ముంచారు. ఆ తర్వాత శాస్త్రంలో చెప్పినట్లు మైందుడు, ద్వివిధుడు, గంధమాదనుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలభుడు, శరభుడు సంతోషంగా సుగ్రీవుడిని ఇంద్రుడిని అభిషేకించినట్లు మిక్కిలి సువాసన గల మంచినీటితో ప్రేమతో అభిషేకించారు. సుగ్రీవుడు సంతోషంగా పట్టాభిషిక్తుడై ఆ తర్వాత రామచంద్రమూర్తి చెప్పిన విధంగా అంగదుడిని యువరాజుగా అభిషేకించగా అందరూ సంతోషించారు, సుగ్రీవుడిని పొగిడారు. సుగ్రీవుడికి పట్టాభిషేకం, అంగదుడికి యవరాజ్యం ఇచ్చినందుకు అందరూ రామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని మెచ్చుకున్నారు. పట్టణమంతా కాంతితో ప్రకాశించింది. అభిషేకం జరిగిన వార్త విష్ణు సమానుడైన రామచంద్రమూర్తికి తెలియజేసి సుగ్రీవుడు తన భార్య అయిన రుమతోనూ తారతోనూ యథేచ్ఛ సుఖాలను అనుభవిస్తున్నాడు. 27వ సర్గ. సుగ్రీవ, అంగద పట్టాభిషేక వార్త విన్న రామచంద్రుడు అక్కడ నుండి లక్ష్మణుడితో కలిసి బయలుదేరి పులుల, సింహాల ధ్వనితో కూడి నానా రకాల పొదలతో నిండి పలు రకాల చెట్లు కలిగి, కోతులు, కొండముచ్చులు, ఎలుగులు, పిల్లులు కలిగి నల్లటి మబ్బులాగా ఉన్న మనోహరమైన నీళ్లు కల ప్రస్రవణము అనే కొండకు పోయాడు. అక్కడ తమ్ముడు లక్ష్మణుడితో ఇలా చెప్పాడు. లక్ష్మణ, ఈ గుహ చూశావా? మిక్కిలి విశాలంగా, రమ్యంగా, విస్తారమైన గాలితో అలరారుతున్నది. వర్షాకాలమంతా మనం ఇక్కడే సంతోషంగా ఉంటే మంచిది. ఈ పర్వత శిఖరం తెల్లటి, ఎర్రటి, నల్లటి రాళ్లతో, దాటు సమూహాలతో, కొండ వంకల, గుహల వరుసలతో, అనేక రకాల చెట్ల గుంపలతో, నెమళ్ళ, పక్షుల గుంపలతో, వావిలి, కడప, మొల్ల పొదలు,
జాజి, మద్ది, ఏనుమద్ది పూలతో మనోహరంగా ఉంది చూశావా? ఇంపుగా, వింతగా తీగలతో ఆవరించి ప్రకాశిస్తున్నది. ఎక్కడ చూసినా గోరంట్ల చెట్లు రమ్యంగా ఉన్నాయి. గుహ కూడా ఎత్తుగా ఉంది. ఇదే మనకు తగిన స్థలం. అదిగో తటాకం చూశావా? లక్ష్మీదేవి హస్తంలాగా మనోహరమై, వికసించిన తామరపూలకు స్థానమై, నిర్మలమై మన గుహ సమీపంలోనే సంతోషం కలిగిస్తున్నది. ఈ గుహ నైరుతిముఖంగా బల్ల ఉన్న సహజమైన ఏర్పాటు వల్ల గాలి కూడా ఎంత కావాలో అంత మితంగానే వీస్తుంది. ఉత్తరాన మరో శిఖరం విరిసిన కాటుక కుప్పలాగా ఉంది చూడు. అది దొంతి మబ్బుల పంక్తిలాగా ఉంది. దక్షిణాన ఒక తెల్ల శిఖరం కైలాసంలాగా ఉంది. ముందు భాగంలో తూర్పు ముఖంగా ఏరుపారుతున్నది. ఇది బురద లేకుండా త్రికూటంలో జాహ్నవిలాగా ఉంది. మద్ది, తాటి, చీకటి, తక్కువలం, బొట్టుగు, రేల, గిరకతాడు, పొగడ, ప్రబ్బ, పద్మకం, సరళం, వెదుళ్ళ చెట్లు అన్న విధం చూడు. అక్కడున్న రకరకాలైన చెట్లు నదీ తీరంలో ప్రకాశిస్తూ భూషణాలు, వస్త్రాలతో అలంకరించుకున్న స్త్రీలాగా ఉంది. పక్షి సమూహాలు శ్రావ్యమైన నాదం కలిగి ఒకదానితో మరో దానికి సమానమై పూర్ణమైన అనురాగం కల చక్రవాకాలతో ప్రకాశిస్తూ మనోహరమైన ఎత్తైన ఇసుక దిబ్బలతో, కమలాలతో, హంసలతో, తుమ్మెదలతో కూడి ఈ నది నవ్వుతున్న స్త్రీలాగా ఉంది చూశావా? లక్ష్మణ, చూశావా? ఈ నది ఎంత అందంగా ఉందో. ఒకచోట ఇంపైన కలువల గుంపు, ఒకచోట ఎర్ర కమలాల గుంపులు, ఒక ప్రక్క తెల్ల కలువల మొగ్గలు, ఒకచోట పలవపక్షుల అందాలు, ఒక పక్క నిమిళ్ళ కేకలు, ఒకచోట క్రౌంచ పక్షుల అందాలు, ఒక పక్క చందన వృక్షాలు, ఒకచోట మునుల పర్ణశాలలు కలిగి ఉంది. మనం ఇక్కడే ఉందామా? ఇక్కడికి కిష్కింధ పెద్ద దూరం కాదు. అక్కడి ధ్వనులు ఇక్కడికి వినపడుతున్నాయి. సుగ్రీవుడు సంతోషంగా ఉన్నాడు. ఈ విధంగా చెప్తూ రామచంద్రమూర్తి ఆ ప్రశ్రవణ పర్వతం మీద నివసించాడు. అన్ని సుఖాలున్నా తనకు ప్రాణమైన భార్య లేని దుఃఖంతో ఆయనకు సంతోషం లేదు. ఆయనకు పడుకోవడానికి సుఖమైన చేయవన్నా కన్ను మూయలేదు. కన్నీళ్లతో శుష్కిస్తున్న రామచంద్రమూర్తిని చూసి ఆయన దుఃఖంతో సమానమైన దుఃఖం గల లక్ష్మణుడు ఆయన దుఃఖం పోయిట్లు సమాధానపరిచాడు. రాజ్యభ్రంశం, సీతావియోగం అనే ఆపదలు చాలక దుఃఖం అనే ఆపద కూడా తెచ్చుకుని ఈ విధంగా శుష్కించడం నీకు తగునా? దుఃఖం అతిశయిస్తే పనులు చెడతాయని నీకు తెలియదా? నిద్రించే సింహం నోట్లో మృగాలు చొరబడినట్లు పురుష ప్రయత్నం లేకుండా ఏ పని ముందుకు సాగదని నీకు తెలియదా? అలాంటి పౌరుషం, దైవం తోడ్పాటు లేకపోతే విత్తనం వేయిన క్షేత్రంలాగా ఫలం కలగదు. కాబట్టి దైవ సహాయం ఆవశ్యకమని, ఆ దైవ సహాయం కలగటానికి దైవభక్తి కావాలని తెలిసిన వాడివే కూడా ఈ విధంగా ప్రవర్తించవచ్చా? ఆ పురుష ప్రయత్నం కూడా ధర్మ పద్ధతిని అనుసరించి చేస్తావు గాని ధర్మం తప్పి చేయవు. చేయదలిచిన పని దృఢ నిశ్చయ ప్రయత్నంతో చేస్తావు గాని అలసత్వంతో, సందిగ్ధ చిత్తంతో చేయవు. దీనికి కారణం ఏమిటి? నీకు దైవం కలదో, పరలోకం కలదో అనే జ్ఞానం ఉంది. ఇలాంటి మహాత్ముడివి, పురుష ప్రయత్నానికి మూలాధారమైన ధైర్యం లేనివాడివైతే ఎలా వంచకుడు, రాక్షసులకు అధిశ్వరుడు అయిన శత్రువును యుద్ధభూమిలో నీ భుజబలంతో చంపగలవు? ఏడ్చేవాడి దగ్గర ధైర్యం ఎలా ఉంటుంది? కాబట్టి శోకాన్ని సమూలంగా శీఘ్రంగా నాశనం చేయి. కార్యం సాధించడానికి దృఢ నిశ్చయుడివై దృఢమైన ధైర్యాన్ని తెచ్చుకో. సేవకులతో, కొడుకులతో, స్నేహితులతో కూడిన రాక్షసుడిని ధ్వంసం చేయి. ఇవే నువ్వు చేయాల్సిన పనులు. వీటిని వదిలి అంతులేని దుఃఖంతో కుళ్ళడం సరైంది కాదు. నువ్వు పూనుకుంటే కొండలు, అడవులు, సముద్రంతో కూడిన ఈ భూమిని తలకిందులుగా తిప్పగలవు. ఇక ఒక్క రాక్షసుడేమి లెక్క? ఎన్నాళ్లు సహించి ఉండమని అంటావా? ఎంతో కాలం లేదింక. వానాకాలం రానే వచ్చింది. ఇది పోగానే శరత్కాలం వస్తుంది. అప్పుడు కార్యప్రయత్నం చేద్దాం. అంతదాకా ఓపిక పట్టు. ఆ తరువాత రావణాసురుడిని బంధుమిత్రులతో సహా చంపవచ్చు. ఆ సమయం రాగానే నేను హెచ్చరిస్తాను. అప్పటిదాకా సహించి ఉండు అని లక్ష్మణుడు చెప్పగా, తనకు హితమైన, శుభమైన ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకున్న శ్రీరాముడు తమ్ముడితో ఇలా అన్నాడు. తమ్ముడా, నువ్వు అనురాగం, హితం, స్నేహం, సత్యం, శౌర్యం, దర్పం వెలిగినట్లు చక్కగా చెప్పావు. కాబట్టి కార్యాన్ని నాశనం చేసే దుఃఖాన్ని వదిలాను. నువ్వు చెప్పినట్లు సుగ్రీవుడు అనుగ్రహించేదాకా వేచి ఉంటాను. వీరుడైన పురుషుడు తనకు మేలు చేసిన వాడికి తానెంత కష్టపడైనా తిరిగి మేలు చేస్తాడు కానీ వదిలిపెట్టాడు. అలా ప్రత్యుపకారం చేయకుండా మర్చే క్రూరుడు సాధువుల మనసు కూడా నొప్పిస్తాడు. అదే వాడికి చాలా కీడు కలుగజేస్తుంది. ఇలా చెప్పగా లక్ష్మణుడు అన్నతో, రామచంద్ర, నువ్వన్నట్లు సర్వం అనుకూలంగా వస్తుంది. తగిన సమయం రాగానే సుగ్రీవుడు ప్రయత్నపూర్వకంగా సహాయం చేస్తాడు గాని మాట తప్పడు. కాబట్టి వాన లాగేదాకా సహించి ఇక్కడే ఉందాం. ఆ తర్వాత శత్రువులను ధ్వంసం చేద్దాం అన్నాడు. 28వ సర్గ. తమ్ముడా, చూశావా వానాకాలం వచ్చింది. భూమి మీద చీకట్లు కమ్మినట్టు ఆకాశం మీద పెద్ద కొండలాగా మేఘాలు దట్టంగా వ్యాపించాయి. ఒకదాని మీద మరొకటి పేర్చినట్లు నిచ్చెనలాగా ఉన్న మేఘాల వెంట ఎక్కి ఆకాశానికి పోయి మృదువైన పూలతో సూర్యుడిని అలంకరించవచ్చు.
మధ్య మధ్య సాయంకాలపు ఎర్రటి ఎండకాంతులు కలిగి కోనల్లో మిక్కిలి తెల్లగా నీటిలో నిండిన మబ్బులను చింపి గుడలు కట్టిన పుండులాగా ఆకాశం ఉన్నది. చూడు లక్ష్మణ. తెలుపు మేఘాలతో కూడిన ఆకాశం విరహతాపం వల్ల బాధపడేవాడిలాగా ఉంది. విరహతాపంతో దుఃఖించే సీతలాగా భూమి కూడా ఎండ వేడికి కాగి వాన నీళ్లతో తడిసి ఆవిరులు కక్కుతున్నది. వాయువు మేఘాల మధ్య నుండి వెలువడి కమలాల మీదుగా వచ్చి మొగలిపూల వాసనలతో నిండి ఉండటం వల్ల నీళ్లలాగా చుట్టుకొనడానికి సాధ్యమవుతున్నది. శత్రువును అణిచిన సుగ్రీవుడు గంధం పూసుకున్నట్లు ఈ పర్వతాలు ముగిలిపొప్పుడుతో వ్యాపించి, అతడు పూలను ధరించినట్లు పర్వతాలు ఏరు మధ్య పూలను ధరించి, అతడు అవభృత స్నానం చేసినట్లు ఇవి వర్షధారలతో తడిసి అందంగా ఉన్నాయి. ఈ పర్వతాలు మేఘమనే కృష్ణాజనం, జలధారలు అనే యజ్ఞోపవీతాలు ధరించి గుహలలో చల్లగాలి నిండగా వేదాధ్యయనం చేసే బ్రాహ్మణులాగా కనిపిస్తున్నాయి. కొరడాలతో కొడితే ఏడ్చే బ్రహ్మచారిలాగా అందమైన అపరంజి బంగారు కాంతులను మించిన మెరుపులున్న ఆకాశం ఉరుములతో ధ్వనిస్తూ ఉంది. నల్లటి రావణాసురుడి రొండిలో పచ్చని బంగారు వన్నె గల సీత వణికినట్లు మేఘాన్ని ఆశ్రయించిన మెరుపు కదులుతున్నది. చూసావా లక్ష్మణ? దిక్కులన్నీ నల్లటి మబ్బులతో వ్యాపించడం వల్ల శుక్రాది గ్రహాలు గాని చంద్రుడు గాని కనపడడం లేదు. ఇది ఫలానా దిక్కుని గుర్తించడం కష్టంగా ఉంది. బాగా వానపడటం వల్ల సంతోషించిన కొండమల్లెలు కొండ చర్యల్లో అవి ఎగిసిపడుతుంటే కామాన్ని ఉద్రేకించేదిగా ఉన్నది. చూసావా? దుమ్ములు పోయాయి. గాలి చల్లగా వీస్తున్నది. దేహం మీద చెమటలు పడడం లేదు. విసనకర్రలతో విసురుకోవాల్సిన అవసరం లేదు. దూరంగా ఉన్నవారు తమ ఇళ్లకు చేరుకున్నారు. రాజులు దండయాత్రలు ఆపుచేసి వారి వారి ఊళ్ళలోనే ఉండిపోయారు. మానస సరస్సులో నివసించాలని కోరిక గల హంసలు ఎక్కడెక్కడో దాక్కున్నాయి. చక్రవాక పక్షుల దంపతులు తమ ప్రియులు లభించడం వల్ల మనోహరంగా సంతోషంతో ప్రకాశించాయి. మేఘాల నుండి భూమి దాకా ఎడతెరిపి లేకుండా ఒక్క ధారగా వానలు కురియటం వల్ల బాటల్లో బండ్ల మీద ప్రయాణాలు కుదరవు. లక్ష్మణ, ఆకాశాన్ని చూడు. మేఘాలు లేని చోట అజ్ఞానరహితుడి బుద్ధిలాగా విశుద్ధంగా ప్రకాశిస్తున్నది. ఒక్కో చోట అజ్ఞాని బుద్ధిలాగా ప్రకాశం లేకుండా ఉంది. మోహభ్రాంతుడి చిత్తంలాగా ఒక్కొక్క చోట పర్వతాలతో అడ్డగించబడి ఉంది. ఒక్కొక్క చోట సందిగ్ధరహితుడి చిత్తంలాగా అలలు లేని సముద్రంలాగా ఉంది. మద్ది పూలతో కడప పూలతో కలిసి గైరిక ధాతువుల వల్ల ఎర్రటి నదులు నిమిళ్ల ధ్వనులతో అనుసరించబడి చాలా వేగంగా పారుతున్నాయి. చూసావా? తుమ్మిదల లాంటి నేరేడు పండ్లను గాలి కారణాన నేల మీద దిగబడ్డ మాగిన మామిడి పండ్లను లోకులు భుజిస్తారు సుమా. మెరుపులతో కూడి యుద్ధరంగంలోని ఏనుగుల్లాగా మేఘాలన్నీ గర్జిస్తున్నాయి. నిమళ్ల గుంపు విలాసంగా నాట్యం చేస్తుంటే, మబ్బులు వర్షిస్తుంటే అపరాహ్న కాలంలో అడవులు అందంగా ఉన్నాయి. ఎక్కువ నీటి బరువు కలుగగా మేఘాలు గర్జిస్తూ నిలిచి నిలిచి లేచిపోతున్నాయి. చూసావా? గర్భధారణ కోరి మేఘాలు కామించి వాటి దగ్గరకు కొక్కెరలు పోతున్నాయి. అవి అలా పోతుంటే తెల్ల తామర పూల సరంలాగా ఉన్నది. చూడు లక్ష్మణ. ఆరుద్ర పురుగులు దండిగా అక్కడక్కడ ఆకుపసర లేత పచ్చికల మీద వాలగా, భూమి ఎర్రపట్టుతో మొగ్గలుగా కసీద కుట్టగా ప్రకాశించే చిలుక పచ్చవన్నీ చీరగట్టుకున్న స్త్రీలాగా ఉంది. నది వేగంగా తన భర్తైన సముద్రాన్ని చేరటానికి ప్రవహించసాగింది. కొక్కెరలు గర్భార్థం మేఘాలను సమీపించాయి. విష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించాడు. కాముక ప్రియుడి దగ్గరకు చేరింది. నిమిళ్ల ఆటలు అతిశయించాయి. కడప చెట్లకు పూలతో సహా కొమ్మలు వచ్చాయి. భూమి పైరులతో కళకళలాడింది. ఆవుల మీద కోడెలకు, కోడెల మీద ఆవులకు సమానమైన ప్రేమ కలిగింది. నెమిళ్లు ఆడాయి. వనాలు ప్రకాశించాయి. ఏనుగు దంపతులు పాడాయి. కోతులు చపలత్వాన్ని వదిలాయి. వానలు ధారలుగా కోశాయి. వంకలు పారాయి. సెలయేళ్ల సమీపంలో అతిశయించిన సంతోషంతో మదించిన ఏనుగు గుంపులు కొండ శిఖరాల మీద నుండి పడే సెలయేళ్ల ధ్వనికి ఉలిక్కిపడుతూ మదించి నాట్యం చేసే నెమిళ్ల గుంపులతో కలిసి దిక్కులు పెకటిల్లేట్లు ధ్వనిస్తున్నాయి. వసంత ఋతువులో బాగా పూసిన పూలలోని తేనెను ఇష్టం వచ్చిన విధంగా తనువు తీరా తాగి మత్తెక్కిన తుమ్మెద గుంపులు ఇప్పుడు తేనె లేనందువల్ల దిగులుతో కడప చెట్ల కొమ్మల్లో వేలాడుతున్నాయి. నల్లటి నేరేడు పండ్లు విస్తరించి కప్పుకొనగా తుమ్మెదలు కప్పుకున్నట్లు నేరేడు చెట్లున్నాయి. చూడు లక్ష్మణ. ధ్వజాలు కలిగి గంభీరమైన ధ్వనితో యుద్ధభూమికి బయలుదేరు. ఏనుగుల్లాగా ఆకాశంలో మబ్బులున్నాయి. చూడు. వనాలు కొన్ని నెమిళ్లలాగా ఆడుతున్నాయి. కొన్ని తుమ్మెదల్లాగా పాడుతున్నాయి. కొన్ని ఏనుగుల్లాగా మదించి ఉన్నాయి. తుమ్మెదల ఝంకారం వీణ తంత్రుల ధ్వనిగా, కప్పకోతలు కంఠతాళాలుగా, మబ్బుల ఉరుముల మధ్యల ధ్వనులుగా అడవుల్లో సంగీత గోష్ఠి జరుగుతున్నది. సంగీత గోష్ఠిలో కొందరు పాడతారు, కొందరు చూస్తారు, కొందరు అలంకరించుకుని ఉంటారు. అలాగే కొన్ని నెమళ్లు పాడగా, కొన్ని ఆడగా, కొన్ని చెట్ల కొమ్మల కొనల్లో నిలవగా, నెమిలి పింఛాలనే ఆభరణాలతో శృంగారించుకుని వనాలతో సంగీత గోష్ఠి జరుగుతున్నది. చాలా కాలంగా నిద్రపోతున్న కప్పలు మేఘాల ఉరుములకు మేల్కొని మిక్కిలి సంతోషంతో నానా విధాలైన ధ్వనులు చేసుకుంటూ వానధారాలను చూసి సంతోషించాయి.
దొర్లుతున్న గడ్డలను దాటుకొని పూలు పండ్లు ఇలాంటి కానుకలు తీసుకుని నదులనే ప్రౌఢ స్త్రీలు సంభోగాసక్తితో శీఘ్రంగా ప్రయాణం చేయాలన్న ఉత్సాహంతో తమ భర్తైన సముద్రం దగ్గరకు పోతున్నాయి. సంతోషంగా పొంగిపోయి కేకలు వేసే నెమిళ్ళు, ఆరుద్ర పురుగులతో కూడిన పచ్చిక నేలలు, మంచి సువాసనలు వ్యాపింపచేసే కడప మద్ది చెట్ల వనాలలో ఏనుగులు విజృంభించి తిరుగుతున్నాయి. ఎడతెగకుండా పడుతున్న నీటి ధారలతో కాంతి కలిగిన కమలాలను వదిలిన తుమ్మెదలు కడప పూల గుంపులను తాకాయి. లక్ష్మణ, ఈ వానాకాలంలో ఏనుగులు మిక్కిలి సంతోషంతో మదించాయి. ఆబోతుల మేత దండిగా దొరకటం వల్ల సంతోషంగా ఉన్నాయి. సింహాలు బడలాయి. పూలతో కొండలు మనోహరంగా ఉన్నాయి. మేఘాలు దొంతులతో ఇంద్రుడు ఆడుకుంటున్నాడు. రాజులు దండయాత్ర లేక శాంతంగా ఉన్నారు. సముద్ర ధ్వనిని చీకొడుతూ దానితో సమానమై ఆకాశంతో రాసుకుంటూ ఏరులను, కొలనులను, బావులను, చెరువులను మేఘాలు సమానంగా చేశాయి. అన్ని సముద్రంలాగా నిండి ఉన్నాయి. భూమి మీద దట్టమైన చీకట్లు వ్యాపించేట్లు జోరుగా ఏకధారగా జడివానలు కురియటం వల్ల దానికి తోడు రివ్వు రివ్వుమని గాలి కఠినంగా వీస్తుంటే ఒడ్డులు అదిరిపడేట్లు ఏర్లు పొంగి తోవ డొంక లేకపోయిందే తోవగా తప్పుతోవల్లో చాలా వేగంగా పారుతున్నాయి. భూమి మీద ప్రజలతో అభిషిక్తులైన రాజులు తమ వైభవాన్ని లోకులకు కనపడే విధంగా చేసినట్లే పర్వతాలు మేఘ సమూహాలతో అభిషిక్తమై శ్రీయుక్తమైన తమ స్వరూపాన్ని కనబరుస్తున్నాయి. రాత్రులు నక్షత్రాలతో కూడి ఆకాశం మేఘాలనే ముసుగును ధరించింది. పగలు సూర్యుడు ఏ పక్క ఉన్నాడో తెలియడం లేదు. భూమి విస్తారమైన జలాలతో తృప్తి పొందింది. అంతటా చీకటి వ్యాపించింది. దిక్కులలో కాంతి మాసిపోయింది. ఏది ఏ దిక్కో తెలియడం లేదు. సాటి లేని నీటి ధారలతో కడుగబడి పారావత శిఖరాలు మంచి ముత్యాల సరాలలాగా తన కొండ శిఖరం నుండి పడే సెలయేళ్ల సమూహాలతో భోగపురుషుడిలాగా ప్రకాశిస్తున్నాయి. ఇంద్రలోకంలోని స్త్రీలు రతికేళ్లు జరుపు సమయంలో వారి మెడల్లోని ముత్యాల సరాలు తెగి నేల మీద పడుతున్నాయా అన్నట్లు వాన నీటి ధారలు విశేషంగా కనపడుతున్నాయి. పక్షులు గూళ్లలో దాగి ఉండడం వల్ల, కమలాలు ముకుళించడం వల్ల, జాజులు వికసించడం వల్ల సూర్యుడు కుంకాడని అర్థమవుతున్నది. లక్ష్మణ, ఈ భాద్రపద మాసంలో సామవేద పఠనానికి ఇదే సమయం కాబట్టి బ్రాహ్మణులు సామవేదాధ్యయనం చేయడం మొదలు పెడతారు. మన భరతుడు భోగేచ్యమాని ఆషాఢ సిద్ధ పౌర్ణమి మొదలు శ్రద్ధగా చాతుర్మాస వ్రతాన్ని జరుపుతున్నాడు కదా. అయోధ్య వదిలి వచ్చిన నన్ను చూసి పౌరులు చేసిన ధ్వనిలాగే ఇప్పుడు సరయూ నది వేగంగా పారుతున్నది కదా. శుభకరమైన ఈ సమయంలో శత్రువును జయించిన సుగ్రీవుడు భార్యతో కలిసి రాజ్యభోగాలను అనుభవిస్తుండవచ్చు. నేనేమో శత్రువుని జయించలేకపోతుని, భార్య కూడా లేదాయే, రాజ్యం లేదాయే, కాబట్టి సహించలేని దుఃఖంతో కుమిలిపోతున్నాను. ఈ వానాకాలం దాటి జీవించడమే కష్టసాధ్యం. ఎందుకంటే నా మనస్సులోని శోకాగ్ని విస్తారమైంది. ఒకవేళ బతికిన భయంకర బలంకల రావణుని తొడముట్టించడం అంత సులభం కాదు. వాలి వధానంతరం సుగ్రీవుడు తననేం చేయమంటారని అడిగితే వచ్చేది వానాకాలం కాబట్టి ఊరికి పొమ్మన్నాను. మనం చేసిన మేలు ఎలాంటిదో, దానికి ప్రత్యుపకారం ఎలా చేయాలో సుగ్రీవుడికి బాగా తెలుసు. కాబట్టి ఆ సుగ్రీవుడు అనుగ్రహం కలిగేదాకా ఆగుదాం. ఏరులు ఇంకిపోవాలి, సుగ్రీవుడు రావాలి, మన కార్యం కావాలి. తొందరపడి లాభం లేదు. సుగ్రీవుడు ప్రత్యుపకారం చేస్తాడని నమ్మకం ఏమిటి అని అడుగుతావేమో. అలా కాదు. వీరుడైన వాడు, సామర్థ్యం గలవాడు ఉపకారికి ప్రత్యుపకారం ఎలాగైనా చేస్తాడు, కానీ మానడు. ప్రత్యుపకారం చేయని క్రూరుడు సుజనుల మనసు నొప్పించిన వాడవుతాడు. అది వాడికి కీడు చేస్తుంది. కాబట్టి లోకానికి భయపడైనా లేదా తన మేలు కొరకైనా చేస్తాడు. ఇలా రామచంద్రమూర్తి చెప్పగా విన్న లక్ష్మణుడు, రామచంద్ర, నువ్వు చెప్పిందంతా నిజం. సుగ్రీవుడు సమయం చూసి సహాయం చేస్తాడు, చేయకుండా ఉండడు. కాబట్టి వాను లాగేదాకా మనం ఇక్కడే ఉందాం. ఆ తర్వాత శత్రు సంహారానికి ప్రయత్నం చేద్దాం అని అంటాడు.